ఈవినింగ్. కర్నూలు లాంటి ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనరబుల్ సీఎం సార్ అట్లనే డీజీపీ సార్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్లనే కర్నూలులో జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ రివ్యూ తర్వాత ఐ విల్ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడతాను. బట్ జనరలీ మై ఎయిమ్ వుడ్ బి టు కంట్రోల్ క్రైమ్ అగైన్స్ ఉమెన్, అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అట్లనే మైనారిటీస్, వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతో పాటు ఆఫ్ లైట్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటుగా మన స్టేట్లో 100 days యాక్షన్ అగైన్స్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాం. అట్లనే ఇక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లానే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలో తలుపులు వేసేయడం అని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ us. We will immediately redress whatever grievance you have. Thank you. చెప్పండి ఇంకేదైనా. అంటే సార్ హైదరాబాద్ నియర్ బై ఎక్కువగా సార్ సైబర్ క్రైమ్స్ వాటి మీద సార్ అన్ని కేసులన్నీ పెండింగ్ చేశారు సైబర్. దాని గురించి విల్ సీ ఎందుకు పెండింగ్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తున్నారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కన్నా కూడా దీంట్లో ప్రివెన్షన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దట్. ఆల్రెడీ ఉన్న కేసెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చూస్తాం. ఇంకా ఫర్దర్గా జరగకుండా అవగాహన పెంచడానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరి దగ్గర మా నంబర్ ఉన్నాయి. ఒక్కసారి చెప్పండి తప్పకుండా అండి. మీరు చెప్పినవన్నీ దీస్ పాయింట్స్ ఆర్ డ్యూలీ నోటెడ్. మీరు అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, పిక్ పాకెట్ సమస్య ఉన్నా, మీరు రివ్యూ దాని మీద చర్యలు తీసుకుంటాం. బట్ మీరన్న ఆ లాస్ట్ స్టేట్మెంట్తో నేను కొంచెం అగ్రీ అవ్వట్లేదు. మఫ్టీలో వెళ్తేనే ప్రజలు నాతో మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ ఎ రిమార్క్ ఆన్ మై ఇమేజ్. నా దగ్గర మాట్లాడడానికి భయం ఉండకూడదు ప్రజలకి. మేమందరం ఎందుకున్నామండి, వీఆర్ హియర్ ఫర్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. మఫ్టీ అంటే సామాన్యులు వెళ్ళంటున్నాను సార్. అలాగే తప్పకుండా తెలుసుకుంటానండి అన్ని సమస్యలు. అట్లనే మీరు కూడా టైం టు టైం నా దృష్టికి తీసుకురండి. యు ఆర్ ఆల్ వెల్కమ్. మీరన్న ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి. వచ్చి పుట్టి సమస్య తీసుకురావడం కాదు, రిజాల్వ్ అయితే అయింది సార్ అని కూడా చెప్పాలి. సో విల్ ఆల్ వర్క్ టుగెదర్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతాం, వన్ స్టెప్ ఎట్ ఏ టైం. సిగ్నల్స్ దగ్గర ఆటోలో అవుతున్నారు, అర్థం కాలేదు. రాంగ్ పార్కింగ్ అంటున్నారా? మనం వెళ్ళే వీళ్ళు సైడే మామూలుగా అక్కడ షాప్స్ ఉంటాయి కదా హోటల్స్ అని, అక్కడ ఆపడం జరుగుతుంది. ఆటోలు కూడా బైక్లు పెట్టడము అట్లాంటి ట్రాఫిక్ సమస్య. నేను అదే చెప్తున్నానండి, మీకు ప్రతి చిన్న సమస్య అటెండ్ అవుతాం. నేను ఇంకా ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం సంతకం పెట్టాను. యూ లెట్ మీ నో వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. నేను కూడా రివ్యూ చేస్తాను. నేను ఇంకా నా స్టాఫ్తో కూడా మాట్లాడాను. మీరు వెయిట్ చేస్తున్నారంటే ముందర ఇక్కడికే వచ్చాను. సో లెట్ మీ రివ్యూ. సార్, కర్నూలులో చాలా మంది యువత రౌడీజం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ రాత్రి 12 నుంచి 2, 3 వరకు కర్నూలులో చాలా మంది యువకులు రాత్రి రోడ్లపైన తిరుగుతుంటారు. తర్వాత కొత్త బస్టాండ్ ఏరియాలో అయితే కానీ ఎవరైనా ప్రయాణికులు కానీ ఒంటరిగా పోవాలన్నా అంటే కానీ భయపడే పరిస్థితి ఉంది. కొంచెం దీనిపైన ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ దృష్టి పెడితే కానీ తప్పకుండా ప్రజలు పోలీసులో బీట్ సిస్టమ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. రోడ్ మీద రాత్రి పూట కూడా పహారా తిరుగుతారు. అది రివ్యూ చేసి ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పెంచుతాం. బస్ స్టాండ్ సర్కిల్ అనే ఉంది సార్. అట్లనే తప్పకుండా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మీరు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో
కర్నూలు జిల్లా ప్రజలు మీడియా తరఫున స్వాగతం పలుకుతున్నాం సార్. అయితే గతంలో కూడా చాలా సార్లు కూడా ఎస్పీలుగా ఇక్కడ పనిచేసి వెళ్ళిన అధికారులు కూడా ఓకే అండి, థ్యాంక్ యూ. లెట్ us all work together. చెప్పండి, ఎందుకంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. సార్ పంపిస్తాం సార్. తప్పకుండా సార్ చార్జ్ చేసుకునేటప్పుడు ఫోటో తీసుకున్నాను, మమ్మల్ని ఎలా చేయలేదు సార్. ఫోటో వాళ్ళు